హాయ్ అండి. ఈ రోజు నేను మీకు సోషల్ మీడియా యూజ్ చేసుకున్న మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. సోషల్ మీడియా యూజ్ చేసుకున్న మనీ అనేది 10 వేస్ లో ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చి యూట్యూబ్, సెకండ్ వచ్చేసి డ్రాప్ షిప్పింగ్, థర్డ్ వచ్చి ఫ్రీలాన్సింగ్, ఫోర్త్ వచ్చి సెల్లింగ్ ప్రొడక్ట్స్, ఫిఫ్త్ వచ్చి సెల్లింగ్ సర్వీసెస్, సిక్స్త్ వచ్చి ఎఫిలియేట్ మార్కెటింగ్, సెవెంత్ వచ్చి బ్లాగింగ్, ఎయిత్ వచ్చి ఇన్స్టాగ్రామ్ యాడ్స్, నైన్త్ వచ్చి గూగుల్ యాడ్స్, 10th వచ్చి ఫేస్బుక్ యాడ్స్. వీటి ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. అయితే ఇందులో నేను చూస్ చేసుకున్నది ఎఫిలియేట్ మార్కెటింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్ ని మనం ట్రస్ట్ చేసి దాన్ని చూసి దాని రిజల్ట్ బాగుందంటే మనం బయట వాళ్ళకి ప్రమోట్ చేస్తే కంపెనీ అనేది మనకి రిఫరల్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి కంపెనీ ఇచ్చిన రిఫరల్ లింక్ తో మన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడంనే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఎందుకు ఎఫిలియేట్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నాము అంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది అండ్ ఫస్ట్ మనమే దాని యొక్క రిజల్ట్ చూస్తాము, అందులో స్కిల్స్ గెయిన్ చేస్తాము. సో దాని ద్వారా మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ లో ప్రమోట్ చేసి మనం మనీ అనేది ఎర్నింగ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. సెకండ్ వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఫ్రీలాన్సింగ్ కూడా మనం చేయగలిగే సిచ్యువేషన్స్ అనేవి నేర్చుకోగలుగుతాం. థర్డ్ వచ్చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎప్పుడైతే చేస్తామో క్లయింట్స్ తో మాట్లాడడం అనేది మెయిన్ వస్తుందండి. సో క్లయింట్స్ అనేది ప్రతి బిజినెస్ కి కావాలి. సో క్లయింట్స్ తో ఎప్పుడైతే మాట్లాడుతున్నామో మన యొక్క పర్సనల్ బ్రాండ్స్ కూడా గ్రోత్ పెంచుకోవడానికి అనేది మనకి ఎఫిలియేట్ మార్కెటింగ్ యూజ్ అవుతుంది. సో లో ఇన్వెస్ట్మెంట్ తో హై కమిషన్ తెచ్చుకుని స్మార్ట్ గా వర్క్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ అది కూడా ఫోన్ తో ఎఫిలియేట్ మార్కెటింగ్ యూజ్ అవుతుంది. సో మీలో ఎవరికైనా ఎఫిలియేట్ మార్కెటింగ్ అప్రోచ్ కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.